మనం గనక గమనిస్తే ఈ సందర్భంలో జీపీఎస్ జామింగ్ మరియు జీపీఎస్ స్పూఫింగ్ అనే మాటలు చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన డిలేస్లో కానీ వీటికి సంబంధించి కూడా జీపీఎస్ ఏమైనా జామ్ అయిందా, స్పూఫ్ అయిందా అని చెప్పి ఎంక్వైరీ కూడా జరుగుతుందన్నమాట. అసలు ఈ జీపీఎఫ్ జామింగ్ అంటే ఏంటి? జామింగ్ అంటే సిగ్నల్స్ రాకుండా బ్లాక్ చేయటం అనమాట. జీపీఎస్ సిగ్నల్స్ రాకుండా బ్లాక్ చేయటం. అదేవిధంగా జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఫేక్ చేయటం అనమాట. అంటే రియల్ సిగ్నల్స్ లాగా, అంటే యాక్చువల్గా రియల్ సిగ్నల్స్ లాగా వేరే సిగ్నల్స్ ఎమిట్ చేస్తారనమాట. దీనివల్ల ఫాల్స్ జీపీఎస్ సిగ్నల్స్ వస్తాయి. దానివల్ల కంప్లీట్గా జీపీఎస్ అనేది ట్యాంపర్ అవుతుంది, మిస్లీడ్ అవుతుంది అనమాట. అంటే ఏదైతే జీపీఎస్ రిసీవర్ కంప్యూటర్స్ ఉన్నాయో ఇన్ఎక్యురేట్ లొకేషన్ చూపిస్తూ ఉంటాయి. అంటే కరెక్ట్ లొకేషన్ కాకుండా తప్పుడు పొజిషనింగ్ కానీ, నావిగేషన్ కానీ, టైమింగ్ డేటా కానీ అన్ని తప్పుగా చూపిస్తాయి అనమాట. ఒక్కొక్కసారి మనం చూస్తే దీనివల్ల ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, షిప్స్ కానీ, ఫోన్స్ కానీ, డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా మిస్లీడ్ అవుతూ ఉంటాయి అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా కామన్ ఫినామినా. ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్ జోన్స్, ఎక్కడైతే గొడవలు బాగా అవుతుంటాయో, యుద్ధాలు బాగా అవుతుంటాయో, ఉదాహరణకి మిడిల్ ఈస్ట్ కావచ్చు, లేదా బ్లాక్ సీ ఏరియా కావచ్చు, రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో, ఈ టైంలో జీపీఎస్ జామింగ్, స్పూఫింగ్ అనేది అక్కడ చాలా కామన్ అనమాట. అయితే భారతదేశానికి ఇది అంతగా జరగదు. కానీ రీసెంట్గా ఢిల్లీ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో, ఢిల్లీ ఎయిర్పోర్ట్ సిగ్నల్స్ విషయంలో ఇలా జరిగిందా అని చెప్పి అనుమానాలు వస్తున్నాయి అనమాట.